చాలామంది ఎలా ఉన్నారు అంటే, క్రైస్తవ విశ్వాసంలో చాలామంది యేసు ప్రభు ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టుకొని అమ్మా లేయి అనగానే ఆయన లేచేశాడు, నడిచేశాడు, హల్లెలూయా స్తోత్రం అంటున్నాం. కానీ ఆ చిన్నదాన్ని ఆయన లేపేదాకా ఆ ముందు జరిగిన ప్రయాణం, ఒక తండ్రి తన కుమార్తెను కాపాడుకోవడానికి, ఒక తండ్రి తన యొక్క కుమార్తె జీవితాన్ని బాగు చేయడానికి, ఒక తండ్రి తన ఇంట ఉన్న సమస్యను బాగు చేసుకోవడానికి యేసు ప్రభుతో తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆ విశ్వాస ప్రయాణంలో తాను ఎదుర్కొన్న ప్రతి సందర్భాన్ని అతడు ఎలా అధిగమించి ప్రభువునందు గొప్ప విజయవంతమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. నిజంగా దేవుని చేత గొప్ప కార్యాలు జరగాలి. మేము ఒక బాప్టిస్ట్ పాస్టర్లుగా, బైబిల్ బిలీవింగ్ పాస్టర్స్గా మేము దేవుడు అద్భుతాలు చేయడని మేము చెప్పాం. ఆయన మహా అద్భుతాలు నిన్న చేస్తాడు, ఈరోజు చేస్తాడు, రేపు చేస్తాడు. ఆయన అద్భుతాలన్నీ, ఆయన కార్యాలన్నీ నీ విశ్వాసాన్ని బట్టి జరుగుతాయే తప్ప మా వేషాలను బట్టి కాదు, ఈ యొక్క అరటిపండ్లను బట్టి, ఈ యొక్క యాపిల్ని బట్టి కాదు. మీ జీవితంలో, మీ కుటుంబంలో ఒక అద్భుతం జరగాలి, ఒక శ్రేష్టమైన కార్యం మీ జీవితంలో జరగాలి. అయ్యా నా బిడ్డ విషయం, నా కుమారుడు విషయం, నా భర్త విషయం, నా భార్య విషయం, నా ఆర్థిక పరిస్థితులు, అయ్యా నా బిడ్డల కోసం, నా గర్భఫలం కోసం, అయ్యా నా ఆరోగ్యం కోసం, అయ్యా నా యొక్క అనుభవాల కోసం, తండ్రి ఆత్మీయ అనుభవాల కోసం నువ్వు నిజంగా ఇష్టపడి దేవుని ద్వారా నీ జీవితంలో అద్భుతాలను రుచి చూడాలి అంటే సరైన రీతిలో నీ విశ్వాస ప్రయాణాన్ని నువ్వు ప్రారంభించాలి. యాయిరు ఎలాగున తన విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించాడు అంటే